హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఈరోజు మనం డిజైన్ చేసుకోబోయే వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఇది అనమాట. సో ఇది డిజైన్ చేసుకోవడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూలోకి వెళ్ళాలి. సో న్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం యూనిట్స్ అనేది ఇంచెస్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, విడ్త్ వచ్చేసి 36 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత దీన్ని మనం హాఫ్గా డివైడ్ చేసుకుందాం. సో దానికోసం మనం ఇక్కడ రూలర్స్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం వ్యూలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ రూలర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ నుంచి నేను రూలర్ అయితే ఒకటి తీసుకొని సెంటర్లోకి ప్లేస్ చేసుకుంటున్నాను. సెంటర్ ఎలా మనం తెలుసుకుంటామంటే మనం ఈ రూలర్ని ఇలా తీసుకెళ్ళినప్పుడు అది సెంటర్కి రాగానే పిన్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మనకి సెంటర్ అనేది అర్థమవుతుంది. సో సేమ్ ఇలాగా మనం ఇంకొక సెంటర్ అయితే తీసుకుందాం. హారిజంటల్ సెంటర్ అండ్ వర్టికల్ సెంటర్ 2 సెంటర్స్ అయితే తీసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఈ డిజైన్ స్టెప్ వైజ్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం షేప్స్ డిజైన్ చేసుకుందాం. సెకండ్ వచ్చేసి మనం ఇమేజెస్ యాడ్ చేసుకుందాం. అండ్ థర్డ్ వచ్చేసి మనం కలర్స్ అండ్ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ఇక్కడ మనం క్లిక్ అండ్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఇక్కడ టూల్స్ ఉంటాయి అనమాట. షేప్స్ ఉంటాయి అనమాట. ఇందులో నుంచి నేను ఎలిప్స్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ షేప్ సర్కిల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా నేనైతే ఎలిప్స్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసేసుకున్న తర్వాత దీన్ని నేను ఇలా సెంటర్లోకి అయితే ఇలా అలైన్ చేసుకుంటున్నాను. ఓకే, అలైన్ చేసేసుకొని ఇంకొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అలైన్ చేసుకొని ఇక్కడ కార్నర్కి అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఫిల్ కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది. సో ఇక్కడ నేను ఎల్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కింద మనకు స్ట్రోక్ కూడా ఉంటుంది అనమాట. స్ట్రోక్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ కొద్దిసేపటి వరకు అయితే ఒక డిఫరెంట్ కలర్ అయితే తీసుకుంటాను. మన బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి కనిపించడానికి స్ట్రోక్ కలర్ అయితే కొద్దిగా డిఫరెంట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్ట్రోక్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ 20 పిక్సెల్స్ అని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీరు చూసి ఇక్కడ ఇంక్రీజ్ అయింది చూడండి. ఓకే, ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను 99 పిక్సెల్స్ అయితే తీసుకున్నాను. ఓకే, సర్కిల్ అయితే మనకు డిజైన్ అయిపోయింది. ఇది ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సో దానికోసం సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో లేయర్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈ షేప్ అనేది సెలెక్టెడ్ అయి ఉంటుంది. సెలెక్ట్ అయి ఉన్నప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని మనం సింపుల్గా కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేనైతే ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇంకొకటి సేమ్ మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ఒక కాపీ అయితే తీసుకుంటున్నాను. ఏదైతే కాపీ అయితే దాన్ని Ctrl+T క్లిక్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది కొంచెం ఇక్కడ దగ్గరికి ఇలా తీసుకున్నాను. కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను దీని సైజ్ అయితే కొంచెం తగ్గించుకుంటున్నాను. తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ దీని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లేయర్ ఏదైతే ఉందో ఇది దీనిపైన ఉండాలన్నమాట. ఈ విధంగా ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్, ఇది వచ్చేసి సెకండ్ లేయర్, ఇది వచ్చేసి థర్డ్ లేయర్. సో ఈ విధంగా అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక న్యూ లేయర్ అయితే తీసుకుంటున్నాను. తీసేసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత విండోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్రషెస్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది అనమాట. సో ఇందులో మనకు బ్రషెస్ అనేవి ఉంటాయి అనమాట. బై డిఫాల్ట్ కొన్ని బ్రషెస్ ఉంటాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనం యాడ్ చేసుకునే బ్రషెస్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిజిటల్ పెయింటింగ్ ఆల్ బ్రష్ అని ఉంది కదా. సో ఈ బ్రషెస్ అనేటివి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. సో బ్రషెస్ యొక్క డౌన్లోడ్ ప్యాక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటోషాప్లోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా దానికి ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి. సో బ్రషెస్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు బ్రషెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లౌడ్ అని ఉంది కదా, ఈ బ్రష్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫోర్గ్రౌండ్ అనేది ఒక డిఫరెంట్ కలర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఒక డిఫరెంట్ కలర్ పెట్టేసుకొని సింపుల్గా నేను ఇక్కడ బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకొని రఫ్గా ఇలా నేను డ్రా చేస్తాను చూడండి. సో ఓకే, సో క్లౌడ్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకు కీబోర్డ్లో బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉంటుంది కదా, వీటితో కూడా మనం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసేసుకొని నేను రఫ్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను అనమాట.
ఓకే. సో ఇలా ఒక షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఓకే. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సర్కిల్ షేప్స్లో నేను ఇమేజెస్ యాడ్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేసుకున్నానో దాంట్లో కూడా నేను ఇమేజ్ యాడ్ చేసుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మనకు బేసిక్ డిజైనింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇమేజెస్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఈ ఫస్ట్ డిజైన్ చేసుకున్న ఎలిప్స్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లేయర్ సెలెక్టెడ్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏదైతే ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఇమేజ్ని సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని డ్రాప్ చేసుకున్నాను ఫోటోషాప్లోకి. ఓకే. సో వన్స్ ఒకసారి ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఫోటో సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ని మనం ఆ షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఇమేజ్ అనేది ఆ షేప్ పైన పెట్టుకోవాలన్నమాట. ఓకే. ఇమేజ్ని నేను ఆ షేప్ ఏదైతే ఉందో దాని పైన పెట్టేసుకున్నాను. ఓకే. పైన పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఆ షేప్లోకి అది క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ దీన్ని మనం ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఈ షేప్ ఉంది కదా, దీంట్లోకి నేను ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. ఓకే. సింపుల్గా ఇమేజ్ని నేను డ్రాగ్ చేసుకొని ఫోటోషాప్లోకి అయితే డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత సైజ్ అనేది ఇలా తగ్గించుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్టెడ్ అయింది. షేప్ అనేది క్లిక్ చేసుకుంటే షేప్ ఎగ్జాక్ట్లీ దాని కిందనే ఉందన్నమాట. ఓకే. సో అప్పుడు మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది కిందున్న షేప్లోకి క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది అనమాట. చూడండి. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుంటాను. సో మనకు కన్ఫ్యూజ్ అవ్వదు అనమాట. సో చూసుకున్నట్లయితే ఇది ఒక గ్రూప్ అయిపోయింది. సో సేమ్ ఇవి రెండు ఇంతకు ముందు కూడా ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి ఇమేజ్ 1. సో మనకు క్లియర్ ఉంటుంది అనమాట. మనం గ్రూప్స్ యాడ్ చేసుకొని గ్రూప్స్ నేమ్ పెట్టుకున్నట్లయితే మనకు డిజైన్ అనేది చూడడానికి కూడా నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. సో క్లిప్పింగ్ మాస్క్ గురించి ఇంకా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే దానికోసం కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూసి క్లిప్పింగ్ మాస్క్ అనేది కంప్లీట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. కింద మనకు కంప్లీట్గా రాలేదు కాబట్టి ఇలా నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటున్నాను. ఓకే. సేమ్ కింద కూడా ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ బ్రష్ ఏదైతే యూజ్ చేసామో దాంట్లో కూడా ఇమేజ్ యాడ్ చేస్తాను. సో సింపుల్గా ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి, ప్లేస్మెంట్ చేసుకోవాలి, రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో సింపుల్గా అది మనకు క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది అనమాట. సో Ctrl+T క్లిక్ చేసుకొని మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు కావాల్సిన విధంగా. ఓకే. ఈ రెండింటిని కూడా నేను ఒక గ్రూప్లోకి వేసుకుంటున్నాను, ఇమేజ్ 4. అండ్ లాస్ట్లో మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్లోకి ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇమేజ్ యాడ్ చేసుకుందాం. ఇమేజ్ అనేది కంప్లీట్గా అన్ని ఇమేజెస్ కింద ఉండాలన్నమాట ఈ విధంగా. ఓకే. కింద ఉన్న తర్వాత నేను ఇక్కడ ఇమేజ్ని ఏం చేస్తానంటే బ్లాక్ అండ్ వైట్ చేస్తాను. సో దాని గురించి ఇక్కడ నుంచి నేను బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సింపుల్గా మనకు అది బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని నేను ఒక గ్రూప్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ బీజీ అని పెట్టేసుకుంటాను బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం చేయబోతున్నానంటే ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను వైట్ కలర్లోకి చేంజ్ చేయబోతున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఎలిప్స్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో సేమ్ అదే ప్రాసెస్ మిగతా వాటికి కూడా. ఓకే. వైట్ కలర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆఫ్టర్ దట్ వీటికి నేను డ్రాప్ షాడ్ ఎఫెక్ట్ అయితే ఇవ్వబోతున్నాను. సో దానికోసం ముందుగా మనం సేమ్ మళ్ళీ ఈ ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, ఇందులోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ డ్రాప్ షాడ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనం నార్మల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ 100 పెట్టుకుందాం. 100 పెట్టుకుని ఇక్కడ మనకు యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంది కదా, సో ఇది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పెట్టుకుందాం అనమాట. 180 degrees కాకుండా కొంచెం కిందికి వచ్చే విధంగా పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి 155 degrees అలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఇక్కడ మనం డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మీరు చూడొచ్చు షాడో అనేది ఇక్కడ వస్తుంది. సో ఇది మనకు స్ట్రాంగ్గా ఉంది కదా, థిక్గా. సో దీన్ని మనం బ్లర్గా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం స్ప్రెడ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే అది బ్లర్గా వచ్చేస్తుంది. సారీ, సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే. అండ్ స్ప్రెడ్ ఇంక్రీజ్ చేసుకున్నా కూడా మనకి అది ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గించుకొని ఇక్కడ మనం స్ప్రెడ్ కూడా కొంచెం సమ్వేర్ అరౌండ్ 180 అలా పెట్టేసుకుందాం. పెట్టేసుకొని కూడా ఒపాసిటీ అనేది తగ్గించుకోవాలి.
సో కనిపించినట్టు విధంగా మనం ఇదైతే పెట్టేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 45. ఓకే. సో సేమ్ ఇదే ఎఫెక్ట్ మిగతా వాటి కూడా ఇద్దాం. సో ఇక్కడ నేను ఓకే పైన క్లిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు సేమ్ ఇదే ఎఫెక్ట్ని నేను కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ కాపీ లేయర్ స్టైల్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ ఇమేజ్ యొక్క ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇమేజ్ 2 ఉంది కదా, దాని యొక్క ఎలిప్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ 2 అంటే ఇదనమాట. ఎలిప్స్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ లేయర్ స్టైల్ అని క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డ్రాప్ షేడ్ అనేది యాడ్ అయిపోయింది. సో మనకు 2 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఇక్కడ ఒక న్యూ లేయర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. అన్నిటికన్నా పైన వేసుకుంటాను. పైన వేసుకొని ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ టూల్ తీసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్నట్లయితే బై డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుందన్నమాట మనకి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నేను క్యారెక్టర్ ఆప్షన్స్లో ఇక్కడ నేను దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే. కంట్రోలే బ్యూటిఫుల్ కంట్రోలే. ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ నుంచి నేను స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి నేను అరిజోనియా అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. 100 తీసుకొచ్చి ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఆల్ట్ పట్టుకొని ఒక కాపీ అయితే చేసుకుంటున్నాను. డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటున్నాను మూమెంట్స్. ఓకే. కావాలి అనుకుంటే మనం దీని ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి నేను ఫ్యాన్సీ రేఫ్ సెలెక్ట్ చేసుకొని ఒక డిఫరెంట్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. సో బ్లాక్ అండ్ వైట్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి టెక్స్ట్ కలర్ కూడా నేను బ్లాకే పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. కాకపోతే ఈసారి ఇక్కడ నేను వర్టికల్ టైప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఏదైతే టైప్ చేస్తానో అది వర్టికల్కి వస్తుంది అనమాట. ఫర్ ఎవర్ అని అయితే టైప్ చేశాను. సో దీని ఫాంట్ సైజ్ అయితే నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఫాంట్ అయితే సేమ్ అదే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇది నేను సెంటర్లోకి ఇలా అలైన్ చేసుకుంటాను. ఓకే. సో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం వీటిని అయితే మనం హైడ్ చేసుకుందాం. సో హైడ్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకు డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. సో ఫైల్ సేవ్ డెస్క్టాప్లో ఆల్బమ్ డిజైన్ అనే ఫోటోషాప్ ఫైల్ అయితే సేవ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇది జేపీజీ ఫార్మాట్లోకి సేవ్ చేసుకుందాం. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇది జేపీజీ ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి నేను జేపీజీ అయితే సెలెక్ట్ చేసుకొని క్వాలిటీ 100% పెట్టేసుకొని రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసుకుంటారు. సో ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటున్నాను. సో డెస్క్టాప్ మీద అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇమేజ్ని. సో ఫ్రెండ్స్ మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.